హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇకపై ఇండియన్ స్టూడెంట్స్ F1 వీసా మీద అమెరికాకు వచ్చి చదువుకోవడం అనేది కష్టమయ్యేలా ఉంది. ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి సంవత్సరం లక్షల్లో ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకి F1 వీసా మీద వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఇకపై అది కుదరకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ F1 వీసాకి సంబంధించి ఒక మెలికైతే పెట్టడం జరిగిందండి. అది కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. అదేంటంటే ఇకపై అమెరికాలో ఉండే ఏ కాలేజ్ అయినా సరే, ఏ యూనివర్సిటీ అయినా సరే 15%కి మించి ఫారిన్ స్టూడెంట్స్ని అలౌ చేయకూడదు. కేవలం 15% వరకు మాత్రమే ఫారిన్ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వాలి. అందులోనూ ఒకే కంట్రీ నుంచి కేవలం 5%, ఆ 15%లో 5% మాత్రమే ఒకే కంట్రీ నుంచి వచ్చే స్టూడెంట్స్ని అలౌ చేయాలి. అంతేగాని 50%, 60% ఫారిన్ స్టూడెంట్స్ని అలౌ చేస్తే కనుక ఫెడరల్ ఫండింగ్ అనేది ఇకపై ఇవ్వరు. ఆ యూనివర్సిటీ ఆ కాలేజీకి దేనికైనా సరే ఫెడరల్ ఫండింగ్ అనేది లేదు. అంటే ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా సరే అండి, అది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఏ కంట్రీ అయినా సరే ఫెడరల్ ఫండింగ్ ఆ స్టేట్ ఫండింగ్ లేకుండా కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ, స్కూల్స్ కానీ రన్ అవ్వలేవండి. కాబట్టి ట్రంప్ ఇక్కడే మెలకబెట్టాడు. ఇకపై 15%కి మించి ఏ యూనివర్సిటీ అయినా సరే ఫారిన్ స్టూడెంట్స్ని అలౌ చేస్తే కనుక ఆ పర్టికులర్ యూనివర్సిటీకి లేదంటే కాలేజ్కి ఫెడరల్ ఫండింగ్ అందదు. అంటే ఆ కాలేజ్ ఇంకా రన్ అవ్వలేని పరిస్థితికి వస్తుంది అప్పుడు. అందుకే 15% మాత్రమే. అందులో మన ఇండియాను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ఇండియా నుంచి కేవలం 5% స్టూడెంట్స్ని మాత్రమే అలౌ చేయాలి. అంతకుమించి అలౌ చేయకూడదు. మాకైతే చుట్టుపక్కల చాలా చిన్న అన్నోన్ కాలేజెస్, అంటే ఊరు పేరు తెలియని కాలేజెస్, యూనివర్సిటీస్ చాలానే ఉన్నాయండి. మనకి హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లేదండి MITలో అయితే మన వాళ్ళు చాలా తక్కువ ఉండే పర్సంటేజే, అంటే 5%, 10% ఉంటారు. కానీ చిన్న కాలేజెస్లో ఎక్కువగా 50%, 60% మన ఇండియన్ స్టూడెంట్సే ఉంటారనమాట. సో ఇకపై అలా అలౌ చెయ్యరు. చేస్తే కనుక ఆ యూనివర్సిటీకి లేదంటే కాలేజీకి ఫెడరల్ ఫండింగ్ అనేది కంప్లీట్గా ఆపేయడం జరుగుతుందనమాట. సో ఇండియన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు హ్యూజ్గా ఒకే కాలేజీలో ఆ యూనివర్సిటీలో మనకి కనిపించరు, అలౌ చెయ్యరు. అది ఒకటి. రెండవది, ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకు వచ్చి చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక చిన్న అడ్డంకి పెట్టడం జరిగిందండి. ఇదివరకు మామూలుగా ఫీజు కట్టేసి వచ్చి హ్యాపీగా చదువుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరైనా సరే అండర్ గ్రాడ్యుయేషన్ అమెరికాలో చదువుకోవాలనుకుంటే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే ఏదో SAT ఆర్ యాక్ట్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయండి. వాటిలో ఏదో ఒకటి కంపల్సరీ రాయాలన్నమాట వాళ్ళు. ఇక్కడ 12th గ్రేడ్ అయిపోయినాక మనకి మంచి యూనివర్సిటీలో ఆర్ మంచి కాలేజీలో ర్యాంక్ రావాలంటే కంపల్సరీ SAT ఆర్ యాక్ట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాస్తారు. ప్రతి స్టూడెంట్ రాస్తారండి అమెరికాలో చదువుకునే వాళ్ళు. సో అలాగనే ఫారిన్ స్టూడెంట్స్ కూడా అమెరికాలో చదువుకోవడానికి, అండర్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి రావాలి అంటే కంపల్సరీ ఏదర్ SAT ఆర్ యాక్ట్ అనే ఎగ్జామ్ అయితే కంపల్సరీ అటెండ్ అవ్వాలి. దాన్ని స్కోర్ బేస్ చేసుకొని వాళ్ళకి కాలేజీలో సీట్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది రెండో అడ్డంకి. మూడోది, యూనివర్సిటీస్లో ఇక్కడ ఎలా ఉంటుందంటే అంత కాలేజ్లోనైనా, యూనివర్సిటీలోనైనా, స్కూల్స్లోనైనా సరే అంత మెర్జ్ ఉంటుంది. అంటే వాష్రూమ్స్ వేరువేరుగా ఉంటాయి కానీ లాకర్స్ అన్నీ కలిసే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇకపై అది అలౌ చేయరంట. సో జెంట్స్ వాష్రూము, లేడీస్ వాష్రూమ్, అంటే బాయ్స్ది గర్ల్స్ది సపరేట్గా ఉండాలి. ఒకరికొకరు టచ్ ఉండకూడదు ఫస్ట్ది. రెండవది లాకర్స్ యూజువల్గా మేము చూసిన దాని ప్రకారం అయితే ఎలిమెంటరీ స్కూల్స్లో అందరూ మెర్జ్ అయ్యే ఉంటాయండి. సో యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ ఇకపై అలా మెర్జ్ అయ్యి ఉండకూడదు. గర్ల్స్ సపరేట్గా, బాయ్స్ సపరేట్గా ఉండాలట. అది కంపల్సరీ ప్రతి కాలేజీ, ప్రతి యూనివర్సిటీ ఫాలో అవ్వాలంట. అలా అది ఒకటి. మూడవది. నాలుగవది, ఏదైతే కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు వైట్ వాళ్ళ, బ్లాక్ వాళ్ళ, బ్రౌన్ వాళ్ళ, లేడీసా, జెంట్సా, అంటే గర్ల్సా, బాయ్సా, లేకపోతే వాళ్ళు ఫైనాన్షియల్గా ఎలాంటి వాళ్ళు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ చూసుకొని అడ్మిషన్స్ ఇవ్వకూడదు. వాళ్ళ బేస్ ఏదైతే ఉందో, అంటే స్కోర్ కానీ లేదంటే వాళ్ళ ప్రీవియస్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని ఇవ్వాలి తప్ప ఇవన్నీ కన్సిడర్ చేయకూడదు. నాలుగవది. ఐదవది, ఎక్కడ యూనివర్సిటీలోనైనా కాలేజీలోనైనా సరే
పొలిటికల్ డ్రామాస్ అంటే పాలిటిక్స్కి సంబంధించి ఎలాంటి ప్రసంగాలు చేయడం కానీ, ర్యాలీలు చేయడం కానీ, లేదా వాటిని గురించి మాట్లాడడం కానీ, ఇలాంటివి ధర్నాలు చేయడం కానీ, ఇలాంటివి ఏమీ చేయకూడదు కాలేజీ యూనివర్సిటీల్లో. అదిగో ఒక కండిషన్ పెట్టింది. ఆ బాధ్యత ఇకపై యూనివర్సిటీస్ది, కాలేజెస్దేనండి. అలాంటి పొలిటికల్ డ్రామాలు ఏమీ చెయ్యకూడదు యూనివర్సిటీస్లో కానీ, కాలేజీల్లో కానీ. ఇలాంటివి చాలా కండిషన్స్ పెట్టడం జరిగిందండి. ఈ కండిషన్స్ అన్నీ ఫిల్ అయ్యి కరెక్ట్గా ఫాలో అయితేనే ఆ యూనివర్సిటీ ఆర్ కాలేజెస్కి ఫెడరల్ ఫండింగ్ అనేది అందుతుందన్నమాట. ఏ ఒక్కటి మిస్యూజ్ చేసినా, ఏ ఒక్కటి ఫాలో అవ్వకపోయినా ఫెడరల్ ఫండింగ్ అనేది రావడం కష్టమే. ముఖ్యంగా ఇది మన ఇండియన్ స్టూడెంట్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మన వాళ్ళు ఊరు పేరు లేని చిన్న చిన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో చాలామందే ఉంటుంటారు. ఒక రకం యావరేజ్ కాలేజీలు, యావరేజ్ యూనివర్సిటీస్లో కూడా మన వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. హార్వర్డ్ లేకపోతే MITల్లో తక్కువే ఉంటారేమో, కానీ మిగిలిన మామూలు కాలేజెస్లో మన వాళ్ళు చాలా ఎక్కువ. చూడండి 2024-25 గాను 4,20,000 మంది ఇండియన్ స్టూడెంట్స్, కేవలం ఇండియన్ స్టూడెంట్స్ 4,20,000 మంది వచ్చారు అని అంటే, ప్రతి యూనివర్సిటీలో వాళ్ళు ప్రతి కాలేజీ, ప్రతి యూనివర్సిటీలో ఆల్మోస్ట్ మినిమం 30-40% మన వాళ్ళే ఉంటారండి. సో దాని అందరికీ కట్ ఆఫ్ చేస్తున్నారు. ఇకపై F1 వీసాలు ఇవ్వడం కూడా తగ్గించే అవకాశం ఉందన్నమాట. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సోషల్ మీడియా ఎలా వాడుతున్నారు ఏంటి అనేది చెక్ చేయడం. ఇక్కడికి రాకముందే అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు కాలేజీ వాళ్ళు కూడా ఇదివరకు లాగా ఫీజు కట్టిన వాళ్ళ ఎలా అడ్మిషన్స్ ఇవ్వరు ఇక్కడ నుంచి. ఇది కూడా ఒక రూల్ అండి, మర్చిపోయాను చెప్పడం. ఏదైతే ఫారిన్ ఫండింగ్ వస్తుందో కాలేజెస్కి, అంటే పిల్లలు స్టూడెంట్స్ ఏదైతే ఫీజులు కడతారో వాళ్ళ ఫీజులు కానీ, లేదంటే ఫారిన్ నుంచి ఆ కాలేజీకి వచ్చే డొనేషన్స్ కానీ, అవన్నీ క్లియర్గా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. అది కూడా ఒక రూల్ అండి. అంతేగాని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా చేస్తామంటే కుదరదనమాట. ఇకపై చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది మన ఇండియన్ స్టూడెంట్స్కి నిజంగా చెప్పాలంటే కొంచెం ఫారిన్ స్టూడెంట్స్ని రావడానికి కంట్రోల్ చేస్తున్నారండి, రాకుండా కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ నేను చెప్పినట్టు 4 లక్షల మంది వచ్చారంటే, నెక్స్ట్ ఇయర్ అంతమందిని రాకుండా అంతమందిని అలౌ చేయరనమాట. బేసిక్గా ప్రతి యూనివర్సిటీకి కట్ ఆఫ్ ఉంది. ఏ ఒక్క కంట్రీ నుంచి 5% మించి అలౌ చేయకూడదు. ఇప్పుడు ఏదైనా కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో ఒక 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మందిలో 5% అంటే ఎంతండి? 50 మంది. 50 మంది స్టూడెంట్స్ మాత్రమే ఇండియన్ స్టూడెంట్స్ని అలౌ చేస్తారు. అంతకు మించి అసలు ఒక్కళ్ళకి కూడా ఎక్స్ట్రా అడ్మిషన్ ఇకపై ఇవ్వరు. ఇప్పుడు దాకా 30%, 40%, 50% ఎక్స్ట్రా రాజ్యంగా వచ్చారు. వాళ్ళు అట్లనే అడ్మిషన్స్ ఇచ్చారు డబ్బుల కోసం. ఇకపై అది కుదరదు. ఇది కొంచెం మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాకు వచ్చి చదువుకోవాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించే విషయం అనమాట. వాళ్ళ ఆశలు అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువే ఉందండి. సో మనకి ఎడ్యుకేషన్లో బాగా స్కోర్ ఉండి, లేకపోతే మనది మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్ అయి ఉంటే కనుక ఈజీనే అడ్మిషన్స్ రావడం. లేదంటే కొంచెం కష్టమయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఈ కొత్త మెలక వల్ల. సో ఇదండి ఇండియన్ స్టూడెంట్స్కి అమెరికా వచ్చి చదువుకోవడం అనేది కలగానే మిగిలిపోయిద్దా లేదా నిజమైద్దా అనేది డౌటేనమాట. 50-50% అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.